ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పోలీస్ బేరేడ్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్, సంతనపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూర్చోవాలండి, చాలా చల్లగా ఉంది. మత్తు పదార్థాల మాయలో పడి యువత బానిసలవుతున్నారు. ఇది కుటుంబాలను కూల్చేస్తుంది, దేశ భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఈ మత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నశాముక్త భారత్ కార్యక్రమం ద్వారా ఎంతగానో కృషి చేస్తున్నాయి. నశాముక్త భారత్ అంటే దేశాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తూ యువత భవిష్యత్తును కాపాడమే. నశాముక్త భారత్ మనందరి బాధ్యత. నశాముక్త భారత్ పై అవగాహన కల్పించేందుకు 26/6 కూడా తర్వాత వస్తాయి స్కూల్స్. నాగార్జున హెచ్ఓడిస్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వీళ్ళంతా ఫామ్ అయి ఉంటారు.
సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. ఈ దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం అభియాన్ క్రింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ప్రకాశం జిల్లాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా జూన్ 26 నాటిని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క టీంతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్, స్టాప్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, స్ట్రెంగ్త్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశవ్యాప్తంగా నషాముక్త్ అభియాన్ అనేది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో, అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నషా గురించి, దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేమి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వానం కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. గవర్నమెంట్ తరపున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎమ్మెల్యే సంతనూతులు గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ 1972 అనే నంబర్ పెట్టి స్పెషల్ కోడ్స్, అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వానం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కోటిక్స్ క్లబ్స్ అనేది ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము. మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం 2.0 అన్నది స్టార్ట్ చేసి వితిన్ 4 months మన ప్రకాశం జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టేక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి. ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జిఓస్, ప్రజలు, ముఖ్యంగా స్టూడెంట్స్, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కమ్యూనిటీ లీడర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా, మనం అందరూ కూడా కలిసికట్టుగా పని చేసి మన ప్రకాశం జిల్లాని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ప్రతి జిల్లాలో ఒక 30 మెంబర్స్ని మనకు స్పెషల్గా ఈ గాంజా మీద రైడ్ చేసేదానికి ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా నేను ఎస్పీగా వచ్చిన తర్వాత 2 ఇన్స్పెక్టర్లను ఇవ్వడం జరిగింది. అలాగే 40 మంది సిబ్బందిని ఇచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 41 కేసులు మనం రిజిస్టర్ చేసాం. దాదాపు 220 మెంబర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి, దీన్ని ఒక్కసారి చూద్దామన్న అది బాడీలో మిగిలిపోతుంది. అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మారో చెప్తే ఎవరి పేర్లు వస్తాయో మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ రిక్వెస్ట్ చేసేది, మీ ఇంట్లో పిల్లలు కానీ, మీ బంధువులు కానివ్వండి, మీ పేరెంట్స్కి అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ క్లాస్మేట్స్కి, ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి. గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి. ఒకసారి గాంజా కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెలివేసే పరిస్థితి ఉంటుంది. ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు.
నేడు దేశంలో బీజేపీ రాజ్యాంగ హత్యా దినోత్సవం తరపున సిగ్గుచేటని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోరంట కోటేశ్వరరావు, కృష్ణారెడ్డి, ప్రసన్నరాజు, శ్రీనివాసరాజు, వెంకట నరసయ్య తదితరులు బాగున్నారు. నమస్కారం. మొదటిగా ఈ నెల 24వ తారీఖున ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చేసిన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎంతో సహకరించి వార్తని అన్ని ఛానల్స్లో కానివ్వండి, అంతా ప్రింట్ మీడియాలో కానివ్వండి, ప్రముఖంగా ప్రచురించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మనం చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో ఆనాటి పరిస్థితుల్లో, ఆనాటి కాలానికి అనుగుణంగా జరిగినటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి అస్థిరకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యొక్క ఎమర్జెన్సీని సాకుగా చూపి ఈరోజు బీజేపీ నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున విషాన్ని చిమ్ముతూ ప్రధానమంత్రి మోడీ మొదలుకొని గల్లీ లీడర్ వరకు ఒక గోబెల్స్ ప్రచారం చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల ముందు దిక్కి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం, మోడీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ వేసినటువంటి పరిస్థితి. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తాం. ఏ విధంగా మరి జర్నలిస్టులను కూడా ఆ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాస్తే, అలాగే ఇంటర్వ్యూలు చేస్తే, మీడియా ద్వారా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిస్తే ఏ విధంగా జైల్లో కుక్కారో, ఏ విధంగా బీజేపీ హింసాత్మక మూక మరి యొక్క జర్నలిస్టులు కూడా ఏ విధంగా. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు ఆ రోజు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించడాన్ని ఆయన అది ఒక ఘోరంగా పత్రికల్లో ప్రచారం చేస్తూ ఈ విధంగా తప్పుడు విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ అమలుపరిచిందన్నారు. కానీ ఆ రోజు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన పక్షంలో మన దేశం ముక్కలు అయిపోయేదే. ఇంటర్నల్ వార్ జరిగే టైంలో, అలాంటి టైంలో ఎమర్జెన్సీ విధించి మొత్తం స్టేట్ని కంట్రోల్ చేయడానికి ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ విధంగా ఆ రోజు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించకపోతే మన స్టేటు ఎన్నో ముక్కలైపోయేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హత కూడా లేకుండా పోయేది. ఆ రోజు మనకు శుభదినం అని చెప్పుకోవాలి, కానీ ఏదో దేశం ఇదైపోయింది, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ నష్టం చేసింది, ఆ విధంగా మోడీ గారు. ఈరోజు పార్లమెంట్లో పరిపాలన చేతకానటువంటి బీజేపీ ప్రభుత్వం, పరిపాలన విధి విధానం తెలియని బీజేపీ ప్రభుత్వం, భారత రాజ్యాంగంలో ఏముందో చదవని బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని చదవకుండా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు భారతదేశ ప్రజల్ని భారతదేశాన్ని కాపాడడం కోసమని ఉక్కు మహిళ భారత ప్రధాని మాజీ ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు కూడా అభినందించినాయి, ఐక్యరాజ్య సమితి కూడా అభినందించింది. మరి అలాంటి ఎమర్జెన్సీని వ్యంగ్యంగా మాట్లాడటం, చదువు సంజలేని మోడీ అండ్ అమిత్ షా ఇద్దరికి ఇల్లిటరేట్స్, ఏలుముద్రగాళ్ళు, భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని, భారత రాజ్యాంగాన్ని చదవని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని పార్లమెంట్లో అంబేద్కర్ బుద్ధిన్నవాడు ఎవడైనా సరే, చదువుకున్నాడు ఎవరైనా సరే, రాజకీయ నాయకుడు ఎవరైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ దేశం ఏర్పడి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించారు. అంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారు అవమానించారంటే వాళ్ళు చదువు కానట్టే, వాళ్ళు ఇల్లిటరేట్స్ లెక్కే. ఈ దేశంలో మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి హత్యలు చేసి ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు అయిందని సంబరాలు జరుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీ గారికి తెలియజేసేది ఏంటంటే, నీ 11 సంవత్సరాల పరిపాలనలో ఎమర్జెన్సీ కంటే 10 రెట్లు ఎక్కువగా ఎమర్జెన్సీ విధించినట్లుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మీడియా మిత్రులపైనటువంటి దౌర్జన్యాలు, ఏదైతే కుల మత విద్వేషాలు రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీదని చెప్పి ఈ సభాముఖంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలపై ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి ఫైర్ అయ్యారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడి, ఈ కార్యక్రమంలో నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకబోదు అంజిరెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మన్న శ్రీనివాసరావు, నగరకంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రవి అందరికీ నమస్కారం అయ్యా. నిన్న మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒంగోలు వచ్చారు. ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేది ఏంది, మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని, అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే, ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పున్నట్టుగా, ప్రమాదంలో తప్పున్నట్టుగా చెప్పడానికి ఆయన 15 నిమిషాలు అగచాట్లు పడ్డాడు. చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు, మేము కాదల్లా, కాన్వాయ్లో చనిపోయారు, వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు. ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ కట్టాడు, వెహికల్ సీజ్ చేశారు, ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేయటం అయింది. మీరు ఒక వీడియో రిలీజ్ చేసి, అది 24 గంటల తర్వాత రిలీజ్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి బండి తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని, ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నారు. మీరే వీడియోలు గమనించవచ్చు. మనిషికి స్వల్ప గాయాలైనాయి, రోడ్డు పక్కన కూర్చోబెట్టి 108 ఫోన్ చేశారు, 108 వచ్చింది, ఎక్కించుకెళ్ళారు, దారిలో చనిపోయాడని చెప్తున్నారు. మాకున్న అనుమానాలు ఏంటంటే అక్కడ లైన్ వాళ్ళు ఎవరు లేరు. స్వల్పకాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి. అక్కడ మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన పంచనామాలో మోచేతులకి ముఖానికి అన్నీ గోక్కుపోయినాయి అని చెప్పారు. గోక్కుపోయి గీతలు పడి ఏమాత్రం ఫ్రాక్చర్ లేకుండా, ఎక్కడ కాలు కానీ చెయ్యి కానీ
కాలర్ బోన్ కానీ ఎక్కడ ఫ్రాక్చర్ అనేది కనపడకుండా ఫైండింగ్స్లో పోస్ట్ మార్టం ఫైండింగ్స్లో లేకుండా అది ఎట్లా మనిషి చనిపోతారు అకారణంగా ప్రమాదాల్లో? ఒకసారి అది ఆలోచించుకోవాలి. అయితే సాక్ష్యం లేదు కాబట్టి మేము ఎవరు ఇట్లని మేము చెప్పలేని పరిస్థితి. ప్రమాదం జరిగింది, మా పార్టీ తరఫున ఆ కుటుంబానికి చేయాల్సిన సహాయం చేశారు. దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి 15 నిమిషాలు టైం కేటాయించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కిచ్చాడంటాం, అందుట్లో ఒక దళితుడిని తొక్కిచ్చాడంటాం. అయ్యా, మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా? దళితులను బజార్లో నిలబెట్టి అరికాళ్ళు పగిలేటట్టు కొట్టడం, దళితులు ఆడపిల్లల మీద 14 మంది 15 మంది పాశవికంగా అత్యాచారాలు చేస్తుంటే వాటి గురించి మీ పేపర్లు రాయరు, మీరు సరైన చర్యలు ఉన్నట్టుగా కనపడు, మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడతారు. దళితులు వైఎస్ఆర్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, మా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు. మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హీరో. సరే, ఆయన రెంటపాల గ్రామం వెళ్తే అదొక తప్పుగా నిమ్మల రామారెడ్డి చెప్తాడు. రెంటపాల గ్రామంలో మా పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి, అయ్యా మా వాడు మీకు వీరాభిమాని, నేను విగ్రహం పెట్టుకున్నాను, మీరు వచ్చి ఆ విగ్రహాన్ని మీ చేతులతో ఓపెన్ చేయించుకోవాలని ఆయన పలు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, ఓ బాధ్యతగా ఓ పార్టీ నా కార్యకర్త చనిపోయినందుకు కాకుండా వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. ఊరు వెళ్తుంటే ప్రజలు నీరాజనాలు పలికారు. అంటే దారి పొడుగు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, ఆయన చేసిన సంక్షేమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మీరు చేసిన వెన్నుపోటు గుర్తుకొచ్చి మీకు ఒక బుద్ధి చెప్పాలని కసితోటి ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అక్కస్తోటి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఆయన మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టినట్టు, దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కమని ప్రోత్సహించినట్టు, ఒక బస్సులో వెళ్తే బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బాధ్యులా, పక్కన విఐపి సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎట్లా బాధ్యులు అవుతారు? మనందరికీ తెలుసు, యాక్సిడెంట్లు అయితే వెహికల్ సీజ్ చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి డ్రైవర్ని పంపిస్తారు, పేపర్లు అన్నీ ఉన్నాయా లేదని వెరిఫై చేస్తారు, ఇంతే కదా. డ్రైవర్ని కోర్టుకు పెడతారు. అట్లా కాకుండా ఏదో వెహికల్ వేసుకెళ్ళిపోయి బుల్లెట్ ప్రూఫ్ వాకరం తీసుకెళ్ళిపోతున్నట్టు ఈయన నేరం A2 A3 A4 A5లని కారులో ఉన్న వాళ్ళందరినీ ముద్దాయిలుగా చిత్రీకరించడం, ఈ పెట్టి కేసులతోటి మీరు ఏం సాధించాలని? మీరు ఒక మాట అడుగుతా, బాధ్యత లేకుండా ఆగలేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని నిమ్మల రామారెడ్డి మాట్లాడాడు అన్న. ఆ మాత్రం బాధ్యత లేదానని. తమరికి లోకేష్ గారి పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారి స్వయాన మనవడు, లోకేష్ కూతురు బిడ్డ అయితే తారకరత్న కొడుకు బిడ్డ, నందమూరికి నిజమైన వారసుడు. స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆపారా? లోకేష్ ఏమన్నా పాదయాత్ర ఆపాడా? కందుకూరు చంద్రబాబు నాయుడు వచ్చి కందుకూరులో అపోజిషన్లో సభ పెడితే కాలంలో పడి 8 మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు సభ రద్దు చేసుకుని వెళ్ళాడా? ఏంటి మీరు మాట్లాడే మాటలు? పుష్కరాల్లో మీ ప్రచార పిచ్చితోటి మీరు షూటింగ్ కోసం గేట్లన్నీ వేసి ఒక్కసారిగా గేట్లు తీసి అంటే జనమందరూ ప్రవాహంలాగా వస్తూ ఉంటే మీరు ఆ విజువల్స్ కోసం అంటే సినిమా ఇదేమన్నా నిజ జీవితాలతో ఆడుకొని గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఆ తొక్కిసలాట్లో ముహూర్తం ఉందని చెప్పి ఆ ముహూర్తానికి మీరు గేట్లు తీయటం, ఒకసారిగా ప్రజలు వచ్చి పడి ఒకరి మీద ఒకరు పడి 28 మంది చచ్చిపోతే మీరేమన్నా బాధ్యత వహించారా? క్షమాపణ కోరారా? మీరు ఎట్లా బాధ్యతల గురించి మాట్లాడతారు? మీకు నోర్లు ఉన్నాయని, చిన్నగా చెబితే ఏదో ప్రజలు నమ్ముతారని
జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన, రైతుల పట్ల హీరో. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి రైతు భరోసా సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని అందరిని ఆదుకున్న హీరో ఆయన. వెల్ఫేర్ స్కీములతోటి పేదరికం బారదోలిన హీరో ఆయన. ఆయన ఆలోచనలతోటి ఆయన ఆచరణతోటే మన రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు పెరిగినాయి, అభివృద్ధి పెరిగింది, రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రం పురోగతి సాధించింది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేసేది ఏంది? మీరు రెచ్చగొడతా, మీరు భయపెడతా, రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైద్దని మీరే భయపడతా, రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైద్దని మళ్ళీ మీకే భయం. మీరే అన్నీ రెచ్చగొట్టేది మీరే, తిట్టేది మీరే, మళ్ళీ భయపడేది మీరే. ఇది మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, మీరు ఆ నాయకత్వానికి మైండ్ పోయిందేమో మీరు సరి చేసుకోండి, లేదంటే ఇది మీకు బాధగా మారుద్ది. వీళ్ళందరూ రేపు పారిపోతే మీరందరూ గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని కార్యకర్తలందరూ ఈ నాయకులకు తగిన. ఒంగోలు ఉప రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేటు స్కూల్ కాలేజీ డ్రైవర్లకు ఉచిత మెడికల్ క్యాంపు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ సిబ్బంది హాజరయ్యి డ్రైవర్లకు బీపీ, షుగరు, కంటి నివారణకు సంబంధించి పలువురు పరీక్షలు నిర్వహించారు. అనంతరం డ్రైవర్లు రద్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల మాట్లాడుతూ డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఒత్తిడికి లోను కాకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సౌమ్య, డాక్టర్ వెన్నెల, డాక్టర్ హరీష్, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, రవాణా శాఖ అధికారులు ఎంవీలు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, భాస్కర్, ఏఎంఏలు ధర్మేంద్ర తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా రవాణా శాఖలో స్కూలు బస్సులో డ్రైవర్స్ అందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పిల్లల్ని ఏ విధంగా ఎక్కించుకోవాలి, వారితో ఎలా ఉండాలి, వారిని దింపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలు, అట్లానే ఆ బస్సులో ఎంతమంది ప్రయాణం చేయాలి, ఆ బస్సులో ఉండవలసినటువంటి కిట్స్, మెడికల్ కిట్స్ కానివ్వండి, సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుందా లేదనేది చూసుకోవాల్సిన బాధ్యతల గురించి, మరియు వారు డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కంట్రోలింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే అవగాహన కలిగి ఉండటం, సైడ్ నుంచి వచ్చే బస్సుల గురించి కానివ్వండి, అయితే పిల్లల్ని దింపేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేటటువంటి బాధ్యతలు, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సినటువంటివి. బస్సు డ్రైవర్లు ప్లస్ క్లీనర్సు, ఆ బస్సులో ఉన్నటువంటి ఒక టీచరు, అటెండెంట్, వీళ్ళందరూ కూడా వారి యొక్క సంరక్షణ విధానంలో ముఖ్యంగా అవగాహన కలిగి ఉండటం గురించి మేము ఈరోజు వారికి అవగాహన సదస్సును క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే డ్రైవర్స్ యొక్క ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసము వారికి ఐ టెస్ట్లు మరియు మెడికల్ టెస్ట్, బ్లడ్ టెస్టు, బ్లడ్ డొనేషను,
ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. వారికి మేము ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వారు రోడ్డు మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, వారి స్కూల్ యాజమాన్యంతో వాళ్ళు ఎట్లా ఉండాలి అనే దాని మీద మనం ఈరోజు అవగాహన కార్యక్రమం క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా దాదాపు 1169 బస్సులు ఉన్నాయి. అందులో 830 బస్సుల దాకా కూడా ఎఫ్సీలు అయిపోయినాయి. రిమైనింగ్ వెహికల్స్ మీద మేము ఎన్ఫోర్స్మెంట్ చేపట్టాము. ప్రతినిత్యము కూడా 2 పూటలా కూడా వివిధ ప్రాంతాలలో మనము ఎన్ఫోర్స్మెంట్ కండక్ట్ చేసి డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేని వాటి మీద, ఎఫ్సీలు లేని వాటి మీద మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రొఫెసర్ డాక్టర్ దేశు రామ్మోహన్కు ఐఎంఏ జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ రామ్మోహన్కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం, ఆయన చేసిన సేవలు గుర్తించి ఇటువంటి అవార్డు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం జూలై 1న డాక్టర్స్ డే జరుపుకుంటాం, వరల్డ్ డాక్టర్స్ డే. ఆ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ వాళ్ళు డాక్టర్ బిసి రాయ్ స్మారకార్థం అవార్డు ప్రదానాన్ని చేస్తూ ఉంటారు. దానికి మన మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగపతి, అలాగే జాయింట్ సూపరింటెండెంట్ గారైన దేశు రామ్మోహన్ రావు గారు ఎంపిక అవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎప్పుడూ రాజకీయంగా మాట్లాడే నేను ఈసారి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఉన్నతిని చాటి చెప్పేదానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా దేశు రామ్మోహన్ రావు గారు 94లో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ డిగ్రీ పుచ్చుకున్నారు. 98 నిమ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అలాగే 99లో ఎండి కూడా చేశారు. చేసి అడ్మినిస్ట్రేషన్లో ఒక గొప్ప మార్గదర్శకుడిగా తయారయ్యారు. అనంతరం హైదరాబాద్ నిమ్స్లో కానీ, కేర్ హాస్పిటల్లో కానీ, అలాగే నారాయణ మెడికల్ కాలేజీలో చాలా సంవత్సరాలు కూడా పనిచేయటం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నత భావాలు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దానికి దేశు రామ్మోహనే ఉదాహరణ. వైద్య విభాగంలో ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. ఆయన పుట్టినూరు ప్రకాశం జిల్లా కోర్సుపాడు మండలం పమిడిపాడు గ్రామంలో. ఆయనతో పాటు బాల్యం నుంచి తిరుగుతున్న నేను ఒక ఇంటి సభ్యుడిగా వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు మంచి మిత్రులు, అలాగే నేను దేశు రామ్మోహన్ రావు గారు కూడా మంచి మిత్రులు. కానీ దేశు రామ్మోహన్ రావు గారు ఎన్నో పరిశోధనల మీద పుస్తకాలు రాశాడు. ఒక 18 వైద్య ఆరోగ్య శాఖ కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కానీ, కేరళలోని కస్తూరిబాయి వాటికి కానీ స్టడీ మెంబర్గా కూడా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయన గురించి నా అనుభవాలు పంచుకోవటం కోసమే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్వతహాగా వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయుడు, వాళ్ళ అమ్మగారు కూడా ఉపాధ్యాయురాలు. అయినా వాళ్ళ నాన్న పరమపదించినా కానీ అన్నని వదిన ఇద్దరు సొంత తల్లిదండ్రులుగా భావించి చూస్తాడు. రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఉన్నారనేది మనం కావ్యం విన్నాము, కానీ వీళ్ళ అన్నదమ్ముల అనుబంధం అనేది మేము ప్రత్యక్షంగా చూస్తాం. ఈరోజు కూడా ఎంత ఎత్తుకెదిగినా అన్నయ్య వదిన దగ్గర ఒక చిన్న పిల్లాడిలాగా ఒదిగుండే వ్యక్తిత్వము, అలాగే తన తల్లి వయసు గల ప్రతి స్త్రీని కూడా తన తల్లిలా భావించి చాలా సంస్కారవంతంగా వాళ్ళందరికీ కూడా సేవలు అందించే వ్యక్తి. వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం మా ఊర్లో నారాయణ మెడికల్ కాలేజీలను ఒప్పించి చాలాసార్లు మెడికల్ క్యాంపులు పెట్టి ఎంతోమంది వైద్య సహాయం చేశాడు. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడే చాలామందికి కూడా వైద్య సలహాలు ఇవ్వటమే కాకుండా ఎక్కువ ఖర్చులు కాకుండా వైద్యం చేసే ప్రక్రియలో ఈయన నిష్ణాతుడు. అలాంటి ఉన్నతమైన భావాలు విలువలతో పాటు కూడిన వైద్యం చేసే వ్యక్తిగా రామ్మోహన్ రావు గారిని గురించి చెప్పుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
కాంగ్రెస్ కమిటీలో ఎస్సీ విభాగం వైస్ చైర్మన్గా పనిచేస్తున్నా. ఆయనతో నాకున్న ఈ లాంగ్ రిలేషన్షిప్ వల్ల ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూస్తాడు కాబట్టి ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అవార్డు నేషనల్ లెవెల్లో 5గురికి ఇస్తారు. ఆ 5గురిలో రామ్మోహన్ గారు ఒకరు ఉండటం అనేది ఆయన సేవలను గుర్తించారు. నేను అవార్డు కంటే కూడా ఆయన చేసిన సేవలు 18 విభాగాల్లో ఉన్నారు. ఎంబీబీఎస్ ఎగ్జామినర్గా ఉన్నారు. 2 యూనివర్సిటీకి స్టడీ మెంబర్గా ఉన్నారు. చాలా పత్రాలు సమర్పిస్తే అవన్నీ కూడా ప్రింట్ అయిపోయి డాక్టర్స్ బుక్స్ చదువుకునే దానికి మార్గదర్శకుడు అయ్యాడు. ఎన్నో సేవలు. అటన్నిటికంటే ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నా కానీ బీద జనాలకి బడుగు జనాలకి వైద్య ఖర్చులు కూడా పిండే విధానం కాకుండా తక్కువలో సాధ్యమైనంత వరకు అతను మేనేజ్మెంట్తో మాట్లాడి లైజనింగ్ చేసి బీదా బిక్కి జనాలకి చాలా ఉన్నతమైన హెల్ప్ చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ మనిషి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎక్కువ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆయన మిత్రుడిగా ఉన్నందుకు నేను గర్వపడుతూ నమస్కారం.